విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. వస్తే రానివ్వు మమ్మీ. ఆ లక్ష్మీదేవి అక్కడికి వచ్చినా ఆమెనెవరు పట్టించుకుంటారు? అవార్డు విన్నర్వి నువ్వు కదా. నేనే. కానీ అవార్డు ఇస్తూ ఆమె చేయి పైన ఉంటుంది, అవార్డు అందుకుంటూ నా చేయి కింద ఉంటుంది. అది నేను భరించలేను. అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వు కదా మమ్మీ. సభలోని వాళ్ళంతా అవార్డు తీసుకుని నీ గురించి మాట్లాడతారు గాని అవార్డు ఇచ్చే లక్ష్మీదేవి గురించి కాదు కదా. వాళ్ళంతా నీ గురించి గొప్పగా మాట్లాడుతుంటే వినలేక వినకుండా ఉండలేక అందరి మధ్య ఆ లక్ష్మీదేవి అనుభవించే నరకం ఎలా ఉంటుందో క్లోజప్ రేంజ్లో చూడాలని నాకు ఆశగా ఉంది మమ్మీ. నాకు మాత్రం అనుమానంగా ఉందమ్మా. 10 మంది మధ్య నిన్ను అవమానించడానికే ఆ తల్లి కూతుళ్ళు ఈ ప్లాన్ వేశారేమో. నువ్వు ఊహిస్తున్నట్టు నన్ను అవమానించడం కోసమే వాళ్ళు ఈ సభ ఏర్పాటు చేసుంటే అందులో అబాసుపాలయ్యేది వాళ్ళ తప్ప మనం కాదు బాబు. వాళ్ళు చేయాలనుకున్న అవమానం వాళ్ళకే తగిలేట్టు చేస్తాను. అందుకోసమైనా నేను వెళ్ళాలి బాబు. ఓకే బేబీ, ఈ విషయంలో నాకన్నా నువ్వే కరెక్ట్గా ఆలోచిస్తున్నావేమో. ఫంక్షన్కి వెళ్తాను, లక్ష్మీదేవి చేతుల మీదుగానే అవార్డు అందుకుంటాను. ఇది ఒకందుకు మంచిదేనేమో. ఆర్గనైజర్స్కి కబురు పెట్టు. అది అలా ఉండాలి మా మమ్మీ అంటే. నమస్కారం సార్. ఓ నువ్వా మోహన్, కూర్చో. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? శభాష్, వెరీ గుడ్. రాజు అనేవాడు కరడుగట్టిన నిజాయితీపరుడు అంటారుగా, ఎలా మేనేజ్ చేసావు? మీరు చెప్పినట్టుగానే కారు కొనే ప్రపోజల్తో వెళ్ళాను. నేను చెప్పిన జాలి కథ నమ్మేశాడు, కారు అమ్మేశాడు. కాదు, అమ్ముడు పోయాడు. అఫ్ కోర్స్ అతనికి ఆ సంగతి తెలియదుగా. నెమ్మదిగా తెలుసుకుంటాడు. తొందరే ఉంది. నాకు మాత్రం చాలా తొందరగా ఉంది సార్. అదే వీలైనంత త్వరగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి రావాలని, మీ దగ్గర వర్క్ చేయాలని. నన్ను నువ్వు ఒకటి అడిగావు, నేను నిన్నొకటి అడిగాను. నేను అడిగింది నువ్వు చేసి పెట్టాక నువ్వు అడిగింది నేను చేయకుండా ఉంటానా? నీ కేసు ఈరోజే మేడంకి రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అయితే ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి, రాజు పని అయ్యాకే నీ పని అవుతుంది. చెప్పండి సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? దీని మీద నేను చెప్పింది రాయ్. మహారాజరాజశ్రీ ఎడం చెత్తరాయ్. మహారాజరాజశ్రీ లక్ష్మీదేవి గారికి. లక్ష్మీదేవి గారికి ఆకాశరామన్న వ్రాయుట. మీ కంపెనీకి చెందిన రాజు అనే ఉద్యోగి మీ సీక్రెట్స్ అన్నీ రోజీ కంపెనీ వాళ్ళకు అమ్ముతున్నాడు. అందుకు సాక్ష్యాధారాలు ఈ ఫోటోలే. మీ మంచి కోరేవాణ్ణి కాబట్టి ఈ విషయం మీకు ముందుగా హెచ్చరిస్తున్నాను.
సార్, ఏం కాశీ? ఎవరో వచ్చి ఈ కవరు సెక్యూరిటీ దగ్గర ఇచ్చి వెళ్ళారంట సార్. నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. అలాగే సార్. రాజుగారిని ఒకసారి నా రూమ్కి రమ్మని చెప్పండి. ఏమిటిది? ఇన్నేళ్లకు ఓ ఇంటి వాడిని సొంత ఇంటి వాడిని అయ్యాను సార్. హ, ఇలాంటి పనులు చేస్తే ఓ ఇల్లేం కర్మ, ఏకంగా ఓ ఎస్టేటే కొనేయచ్చు. ఎలాంటి పనులు సార్? ఈ ఫోటోలు ఎప్పుడు తీశారు సార్? ఇలాంటి ఫోటోలు తీసేటప్పుడు ముందుగా చెప్పరు. అందులో ఉన్న వ్యక్తి మీకు తెలుసా? తెలుసు. అతను మీకు డబ్బెందుకు ఇస్తున్నట్టు? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరితో మాట్లాడుతుంది కనీసం అదైనా అర్థమవుతుందా మిస్టర్ రాజు? సార్, ఈ లెటర్ చదవండి. నాకు తెలిసిన సంగతులు మీకు తెలుస్తాయి. నో! నో అని అరవగానే జరిగిందంతా ఒట్టిదైపోతుందా? ఇన్నాళ్ళు ఒకలాగా ఉన్న మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇటీవల ఒక్కసారిగా మారిపోయినప్పుడే అనుమానం వచ్చింది. చెప్పండి, ఎన్నాళ్ళ బట్టి జరుగుతుంది ఇలా? మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు సార్. స్టాప్ ఇట్. అనవసరంగా అనే పదం నా విషయంలో వాడే అర్హత మీకు లేదు. మన కంపెనీ రహస్యాలు రోజీ కంపెనీకి చేరవేసే కార్యక్రమం ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నాకు తెలుసు కానీ మా మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రం అది కాదు సార్. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వాళ్ళ పాత కారు ఒకటి నేను కొనుక్కున్నాను. ఆ కారుతో బోల్డని సెంటిమెంట్స్ ముడిపడి ఉన్నాయని అతను మళ్ళీ ఆ కారు నా దగ్గర కొనుక్కున్నాడు. ఇంతే సార్ మా మధ్య జరిగిన వ్యవహారం. అతను రోజీ వాళ్ళ మనిషిని తెలిసి ఎందుకు మాట్లాడారు? అతను రోజు వాళ్ళ మనిషి అని నాకు తెలియదు సార్. అది తెలియకుండానే చాటుమాటుగా ఈ కంపెనీ రహస్యాలు ఆ కంపెనీకి చేరవేస్తున్నారా? మీరు చాలా హర్టింగ్గా మాట్లాడుతున్నారు సార్. మీరు చేసిన పని హర్ట్ చేసేదిగా లేదా? అతను ఎవరో ఇప్పుడే మీకు రుజువు చేస్తాను సార్. హలో, నా పేరు రాజు. అక్కడ మోహన్ గారు ఉంటారు, కాస్త పిలుస్తారా? వాట్? ఆ పేరు గల వ్యక్తి అక్కడ ఎవరు లేరా? హలో 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 అతను ఎవరో రుజువైందా? సార్, నన్ను కావాలని ఎవరు ఇరికించాలని చూస్తున్నారు సార్. ఓకే, ఈ వ్యవహారంతో మీకు సంబంధం లేదంటున్నారుగా. ఫర్గెట్ అబౌట్ ఇట్. వన్ మినిట్. ఇది సెలబ్రేట్ చేసుకోదగ్గ అకేషన్ అని నాకు అనిపించడం లేదు. టేక్ దిస్. బాబు దీప, ఏమైంది బాబు? అమ్మా, రాజుగారు నీకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? నేను ఇంటికి రాకముందు నుంచి మన కంపెనీలో పనిచేస్తున్నాడు. నమ్మదగిన మనిషేనా? ఎందుకలా అడుగుతున్నావు?
వీటిని చూస్తే నీకే అర్థమవుతుంది. నమ్మలేకపోతున్నావు కదమ్మా. లేదు బాబు, దీని వెనకేదో కుట్ర ఉంది. మామూలుగా అయితే అనుమానం ఆ రోజు మీదకి వెళ్ళాలి, కానీ నేను మాత్రం రాజుగారిని అనుమానిస్తున్నాను. బాబు, పాపం ఫోటోలు కుట్ర చేయలేవు కదమ్మా. నీకు ఇంకో సంగతి తెలుసా? ఆ ఫోటోలో ఉన్న రెండో వ్యక్తి తనకు తెలుసని రాజుగారే ఒప్పుకున్నారు కూడా. రాజు ఒప్పుకున్నాడా? లేదు బాబు, ఇందులో ఏదో మోసం ఉంది. ఏమోనమ్మా, రాజుగారు మనల్ని మోసం చేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. లేదు బాబు, మాలతిని తప్పించినట్టే రాజును కూడా మన దగ్గర నుంచి తప్పించే పథకాన్ని పనినట్టుంది రోజీ. ఇది ఆవిడ చేసిన పని అయితే మన నుంచి సీక్రెట్స్ అందుకునే సోర్స్ని తనకు తానుగా ఎందుకు దూరం చేసుకుంటుంది? రాజుగారు ఏదో చేస్తున్నారు, అంత మటుకు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆ విషయమే రాజుగారితో చెప్పాను. నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించారు. జరిగిందేమిటో తెలుసుకోకుండా, పూర్వాపరాలు విచారించకుండా రాజును నిందించావా? నిప్పు లేనిదే పొగరాదమ్మా. ఒక్కోసారి మంచు కూడా పొగలాగే ఉంటుంది బాబు. ఏమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు. ఓలమ్మ రూపాయి పిల్ల ఎటెళ్ళిపోతుంది. ఇంటి కార్డు ముక్క రాద్దామని బోర్డులోంచి రూపాయి పిల్ల తీసేసరికి సటుక్కుని చేతిలోంచి జారి వెళ్ళిపోనాది. ఎటెళ్ళిపోనాదబ్బా? అగుపించట్నేదేటి? ఓలమ్మ చచ్చిపోనాను, ప్రాణం జిల్లేసిపోనాది. నువ్వు కాలు. ఏటొక్కరో చిన్నబాబు ఎక్కడా? ఈ నోదు బాబు గారు కాలేజీకి వెళ్ళిపోనారండి. నోనో, నాకు చెప్పకుండా కాలేజీకి వెళ్ళడే. ఇంట్లోనే ఎక్కడైనా ఉన్నాడేమో చూడు. నాన్న చెప్పింది నిజం అమ్మగారు. వినోద్ బాబు గారు కాలేజీకి వెళ్ళిపోనారా? సరిగ్గా చూసావా నువ్వు? నా రెండు కళ్ళతో నన్ను చూసినానండి. పోలమ్మ దెబ్బ మిగిలిపోనాది. రూపాయి బిల్ల దొరకనేదేటి? నువ్వు కాలు. అత్తనానండి, అత్తనా. ఇలారా, ఒకసారి అటు చూడు. ఏమిటవి? ఆ మాత్రం మాకు తెలదేటండి. ఒకటి కారు, మరొకటి మోటార్ బైకు. అవి రెండు ఇక్కడే ఉంటే కాలేజ్కి వెళ్ళడం చెప్తావే? పోలమ్మ నాన్న చెప్తుంది నిజం అమ్మగారు. చిన్నబాబు గారు చేతిలో పుస్తకాలు అట్టేసుకొని టిఫిన్ తినేసి కాఫీ తాగేసి టాటా చెప్పేసి ఇలగలగల నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళిపోనారనే. నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళాడా? అంత అవసరం ఏమొచ్చిందట? నాను అదే అనుకుంటున్నానండి. పోలమ్మ నా రూపాయి పిల్ల నాకు దొరకకుండా ఏడదాక్కున్నావే. బాస్ ఇంకా రాలేదేంటి? మార్నింగ్ షో హౌస్ఫుల్ రా. నూన్ షో కూడా టికెట్లు దొరకపోవచ్చు. అంతా వీడి వల్లే. సినిమా ప్రోగ్రామ్ మిస్ అవ్వడానికి నేనే కారణమైనట్టు మాట్లాడతారేవరా? వినోద్ రాందే నేనేం చేయను? వినోద్ ఇంకా రాలేదా? ఇంకా రాకపోవడం ఏంట్రా? వచ్చాక వినోద్ని అడగండి. వినోద్ని కొచ్చిన్ చేసేంత ఫ్రెండ్షిప్పే ఉంటే బోడి నిన్నెందుకు బతిమలాడుతాం రా ఫుల్. ఈ పాటి థియేటర్లో కూర్చుండేవాళ్ళం కదా బాస్. అబ్బా, అమ్మో, ఓ నాయనో, అబ్బా, అమ్మా. బాసు, నువ్వు కాలేజీకి నడుచుకుంటూ రావడమా? నడుచుకుంటా కాకపోతే ఎగురుకుంటా వస్తానా? ఏమిటో చచ్చు ప్రశ్న. అది కాదు బాసు, నువ్వు వస్తే కారులో రావాలి, లేదంటే ఏ బైక్ మీద రావాలి, అది లేదంటే ఏ టాక్సీలోనో రావాలి, అది కూడా బై ఛాన్స్ కుదరలేదనుకో ఏ ఆటోలోనో రావాలి. ఇలా నడుచుకుంటూ రావడం ఏంటి బాసు? కృష్ణ పరమాత్మలా నవ్వితే సందేహం తీరదు బాసు. చెప్పు. నడిచే వచ్చానురా. వాట్? ఇంటి నుంచి కాలేజీ వరకు నడిచే వచ్చాను. దేనికి? లవ్ కోసం.
ప్రేమ కోసం నీ స్టైల్ని త్యాగం చేసేవా బాసు? ప్రేమ కోసం నీ బైక్ని కాలుని త్యాగం చేసేవా బాసు? కాళ్ళు లాగుతున్నాయా? లాగడం ఏంట్రా, పీకుతున్నాయి. అమ్మో అబ్బో, నా కాళ్ళ మాటింటలేదు రోయ్. అలా చూస్తూ కూర్చోకపోతే బాస్కి కూల్ డ్రింక్ తీసుకురావచ్చు కదరా చిన్న. ఒక్క నిమిషం బాసు. అమ్మా, వినోద్ కాలేజీకి రాలేదా? వచ్చి రాగానే మామూలుగా తన కారులో కాలేజ్ చుట్టూ ఓ రౌండ్ వేస్తాడు. అలా వెయ్యలేదంటే అతను రానట్టే కదా. ఒకవేళ బైక్ మీద వచ్చాడేమో. లేదే, వినోద్ బైక్ నాకు బాగా గుర్తే, అది కూడా ఎక్కడ కనిపించలేదు. హలో చిన్నగారు, ఏమిటి కూల్ డ్రింక్స్ మా కోసమేనా? లేదు సంధ్య, మా బాస్ కోసం. ఇవన్నీ మీ బాస్ కోసమేనా? అవును, ఇంటి నుంచి కాలేజీకి నడిచి వచ్చాడుగా నీకోసం. నా కోసం నడిచి రావడం ఏంటి? తను పేదవాడని, నీకోసం ఆస్తిపాస్తులు కూడా లెక్క చేయనని మీ తాతతో చెప్పాడు కదా, అది మరి రుజువు చేసుకోవాలి కదా. అందుకే అంత దూరం నుంచి నడిచి వచ్చాడు. కావాలంటే ఓసారి వచ్చి చూడు, కాళ్ళు చచ్చిపడిపోయి ఎలా కూలబడిపోయాడు. ప్రేమ ఎంత పనైనా చేస్తుంది సంధ్య. ఇంటి నుంచి కాలేజీకి నడిపిస్తుంది, కొండ మీద నుంచి దూకేట్టు చేస్తుంది. అందుకే దాన్ని లవ్ అన్నారు.